మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే కవిత గారి మీద ఇవాళ వారు నిర్ణయం తీసుకున్నారో అందరం కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, హర్షిస్తూ ఉన్నాం. మీ అందరికి తెలిసిందే, చాలా రోజుల నుంచి కూడా కవిత గారు ఎప్పుడు ఏది మాట్లాడినప్పుడు కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా అరే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది, బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ సారే కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇటువంటి తరుణంలో కవితకు ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఎంతోమంది కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉండే. కానీ ఇవాళ మీ అందరూ తెలుసు, కాళేశ్వరం అంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది రైతులకు వరదాయిని. ఇవాళ పంటలు పండి భారతదేశంలోనే ప్యాడీ ఎక్కువ పండే విధంగా కాళేశ్వరం ద్వారా అన్ని ప్రాంతాలు వచ్చే విధంగా కేసీఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమం అది. ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ బురద చల్లే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ని ఒక నిందితుడుగా పూర్తి స్థాయిగా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రతిసారి అసెంబ్లీలో వేస్తూనే ఉన్నారు. మీ అందరూ ఈసారి చూసే ఉంటారు. అసెంబ్లీలో అభిమన్యుడు లెక్క హరీష్ అన్న అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సబ్జెక్ట్ ఎలాగూ లేదు, కానీ వాళ్ళు ఒక అభిమన్యుడు లెక్క కొట్లాడుతూ స్పష్టంగా కాళేశ్వరం గురించి చెప్తూ వివరిస్తున్నా కూడా వారికి కాంగ్రెస్ వాళ్ళకి ఎటువంటి బుర్రలో పని చేయకుండా ఉంది. కానీ హరీష్ రావు గారు అంత బ్రహ్మాండంగా వారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కాళేశ్వరం గురించి కొట్లాడుతూ ఉంటే కవితక్క నేను ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా హరీష్ రావు గారిని మరి సంతోష్ గారిని అన్న మాటలు నిజంగా చాలా బాధ వేస్తుంది. అయితే కేసీఆర్ గారు ఈ టైంలో అంటే మీకు తెలుసు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది జీవితాలు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారు ఇటు హరీష్ రావు గారిని వాళ్ళని నిందించడమే కాకుండా దాంతోపాటు పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అనే ఒక మాట ఏదైతే అన్నారో నిజంగా చాలా బాధ వేసింది, చాలా కలిసి వేసింది. ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్ముకొని ప్రజలను నమ్ముకొని ఈ పార్టీలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఎంతోమంది బతుకుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ అవన్నీ ఏది లెక్క చేయకుండా మరి వారిని ఎవరు ప్రోద్బలం చేస్తూ ఉన్నారో ఎవరు మాట్లాడిస్తున్నారో వారి వెనుక ఎవరున్నారో తెలియదు. కానీ ఈ విధంగా మాట్లాడిన విషయాన్ని సందర్భాన్ని కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వారు ఒకటే ఎప్పుడు మీటింగ్లలో మాట్లాడినా కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పేది, కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీ వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది లేదు. ఏదైతే కేసీఆర్ గారు అన్నారో సత్యవతకు అన్నట్టు పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం ప్రజాబంధం కార్యకర్తలున్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ ఇవాళ ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆ రోజు తెలంగాణ కోసం పడంగా ఆయన ప్రాణాన్ని పెట్టిరు. ఇవాళ తన కుటుంబం సైతం తన పేగు బంధాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ సంక్షేమం కొరకు ప్రజల కొరకు కేసీఆర్ గారు ఇవాళ మా గొప్ప మహానుభావుడు నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు నిల్చొని ఏదైతే కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. నిజంగా వారు సుంతక్క చెప్పినట్టు వస్తూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఇంతకుముందు ఉన్న వాటికి ఇప్పటికి ఇంత విచిత్రంగా అంటే ప్రజల కడుపులో కార్యకర్తలు ఎంత రగిలిపోతున్నారో ఇవాళ అంటే పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూసినట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో కనబడతా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రానులలో ఇంకా పటిష్టంగా అందరం ఈ మహిళా లోకం కూడా పూర్తి స్థాయిగా పనిచేస్తుందని తెలియపరుస్తూ మరొకసారి మా నాయకుడిని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.